గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే కార్తిక్ గారు రాజకీయ విశ్లేషకులు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే కార్తిక్ గారు. నమస్తే అండి. తాటశెట్టి నాగేంద్ర గారు జనసేన ప్రధాన కార్యదర్శి మనతో పాటు కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా కార్తిక్ గారు మీతోటే స్టార్ట్ చేద్దాం. అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే అంటే తిరుమలను రాజకీయాలకు వాడుకోవడం కొత్త ఏమి కాకపోయినా ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది. అంటే హిందువులు కానీ అలాగే మతపర అంశాలు కానీ ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా ఏ రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. తిరుమల లడ్డూ వ్యవహారం దగ్గర నుంచి తిరుమల కేంద్రంగా మరీ రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువగా జరగడం చూస్తూ వస్తున్నాం. తాజాగా గోశాల ఇష్యూ అసలు ఏం జరుగుతుందంటారు? అంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి రాగాలనుకోవటం, మతాన్ని రాజకీయం చేద్దాం అనుకోవటం నిజానికి దుర్మార్గం అండి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఇంతగా లేదు, ఇది పెరుగుతూ పోతూ ఉంది. నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునే దానికోసం, ఆంధ్రప్రదేశ్లో అశాంతం క్రియేట్ చేయడం అనుకోవటం, ప్రజల మనోభావాన్ని కించపరచడం కోసం కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక అయితే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎవరైతే ఆరోపిస్తూ ఉన్నారో, సరే ఆరోపణ నిజమైతే వాళ్ళు 10 గంటలు నిరూపించవచ్చు, అది ఓకే. కానీ వీళ్ళ నేపథ్యం చూస్తే, ఆయనది కానీ వాళ్ళ బ్రదర్ది కానీ నేపథ్యం చూస్తే వాళ్ళు హేతువాదులు, నాస్తికులు, క్రిస్టియన్స్, అంటే ఒక్కో టైంలో ఒక్కో రూపాంతరం చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళ కూతురు పెళ్లి అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురు పెళ్లి ఏ పద్ధతిలో జరిగింది? క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. వీళ్ళు ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు మొట్టమొదటి ఆర్ఎస్యు ప్రెసిడెంట్. ఆర్ఎస్యు అనేటువంటి యూనియన్ స్టార్ట్ చేసిందే వాళ్ళ బ్రదర్స్. ఇప్పుడు అంటే వాళ్ళు ఆ రోజుల్లో అదేమండి, ఈ రోజుల్లో ఇదేమండి అనుకోవడానికి కూడా లేదు. ఎవరైతే శ్వేతా డైరెక్టర్గా పనిచేశారో భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా, భూమన కరుణాకర్ రెడ్డి గారి సోదరుడు భూమన సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు శ్వేతా డైరెక్టర్, అంటే శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీకి చైర్మన్గా డైరెక్టర్గా పనిచేశారు. ఆయన మొన్న అక్టోబర్లో కూడా నాస్తికవాదాన్ని, హేతువాదాన్ని ప్రమోట్ చేస్తూ పోస్టులు పెట్టారు. మరి ఆయనట్ట శ్వేత డైరెక్టర్ అయ్యారు, ఆయనట్ట అక్కడున్న పురోహితులకు ట్రైనింగ్ ఇచ్చారు, హేతువాద అయి ఉండి. తర్వాత ఆయనట్ల టీటీడీలో ఫ్లాటు అంటే ఇళ్ల స్థలాన్ని తీసేసుకున్నారు. ఇవన్నీ కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? హిందుత్వవాదాన్ని ప్రచారం చేస్తారా? భూమన కరుణాకర్ రెడ్డి గతంలో కొండ మీద నల్లరాయి ఉంది, దాన్ని చెప్పుతో కొడితే ఏమవుతుందని చెప్పేసి మనిషి ఏం ప్రచారం చేస్తారండి? ఏం చెప్తారండి? ఇవాళ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆవులు చనిపోతున్నాయి అంటే, నిజానికండి గవర్నమెంట్ హాస్పిటల్లో మనుషులు ఎలా చనిపోతారో అక్కడ గోశాలలో అక్కడ ఆవులు మాత్రమే ఉంటాయి కాబట్టి అంటే ఉద్దాసానికి వచ్చిన ఆవులు చనిపోవచ్చు. ఒకవేళ నిజంగా చనిపోతున్నాయి అనుకోండి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నాయి అనుకోండి, అది పర్ఫెక్ట్ ఆధారాలు ఉంటే చూపించగలగాలి. 10 పోతే అది తేలిద్ది. కానీ వీళ్ళు పదే గతంలో కూడా ఇది కొత్త కాదు. ఈ ఆరోపణ నమ్ముదామంటే గతంలో వీళ్ళు చేసిన అనేక ఆరోపణలు ఉన్నాయి. బంగారం పోయిందని, పింక్ డైమండ్ పోయిందని గతంలో చేశారు. మరి వీళ్ళు అధికారం వచ్చిన వాడు ఆ పింక్ డైమండ్ పట్టుకొచ్చారా? గోల్డ్ని పట్టుకొచ్చారా? లేదు కదా. ఇంకా పైగా వీళ్ళు అన్నప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి, అది ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇంకా మనం ఫుల్-ఫ్లెడ్జ్డ్ కామెంట్ చేయలేం. కానీ లడ్డూ నెయ్యి కల్తీలో జరిగిందని చెప్పేసి ఎన్డీడీబీ ల్యాబ్, అది ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ కాదు కదా, గుజరాత్లో ఉన్నటువంటి దేశీయ ప్రసిద్ధిగాంచిన ల్యాబ్ తేల్చింది. తర్వాత దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. 9 అరెస్ట్ అయ్యారు. వీళ్ళు కోరుకున్నట్టే సిట్టు, అంటే లోకల్ సిట్ కాకుండా సిబిఐ అధికారులతో కూడి సిట్టు 9 అరెస్ట్ చేసింది. బోలేబాబాకు సంబంధించినటువంటి 2 అరెస్ట్ చేసింది. ఏఐ డైరీకి సంబంధించినటువంటి సీఈఓని అరెస్ట్ చేసింది. తర్వాత శ్రీ వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి ఎండీని అరెస్ట్ చేసింది. 9 అరెస్ట్ చేసింది. 9 ఇంకా ఏవని పెట్టలేదు అంటే వీళ్ళలో ఎవరో ఉన్నారు. భూమన కరుణాకర్ అంటే ఇప్పుడు అలా కాదు కార్తీక్, అక్రమాలు జరిగాయి, ఏం జరిగాయి, విజిలెన్స్ వేదికలో ఏం చెప్పింది, దాని ప్రకారం అలర్ట్ యాక్షన్ తీసుకుంటారు, అవన్నీ కూడా చట్టపరంగా వెళుతూ ఉంటాయి. అంటే జనరల్గా ఇలా భక్తుల మనోభావాలతో కూడుకున్న అంశాలకు సంబంధించి ఈ విధంగా రాజకీయాలు చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మనోభావాల మీద ప్రేమ ఉంటే చేయరండి రాజకీయాలు. డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడిన వ్యక్తులు రాజకీయాలు ఇలా కాకుండా ఇంకెలా చేస్తారు? ఈ డిక్లరేషన్ ఏముంటది? నేను హిందువుల మనోభావాలను, హిందూ మతాన్ని గౌరవిస్తాను, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తితోనే ఇక్కడికి వచ్చానని ఉంటుంది. దాని మీద సంతకం పెట్టడానికి ఇగో ప్రాబ్లమ్స్ ఏముంటాయండి? దాని మీద సంతకం పెట్టడానికి అబ్దుల్ కరం గారు రాష్ట్రపతి హోదాలో తిరుమల సందర్శించుకొని సంతకం పెట్టే దేవుని దర్శించుకున్నారు. అది రాష్ట్రపతి కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు కదా. భారతదేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి ఆయన సంతకం పెట్టి దేవదర్శనం చేసుకున్నారు. అది సహజంగా ఉండేటువంటి తరతరాల సాంప్రదాయం. దాని మీద సంతకం పెట్టడానికి ఇష్టపడకుండా రానటువంటి వ్యక్తులు ఇలా కాకుండా ఎలా రాజకీయాలు చేస్తారు? ఎప్పుడన్నా మీరు బ్రహ్మోత్సవాల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ గారు కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా మీరు చూసారా? చూస్తుంటే మీ విధులు ప్లే చేయండి. రైట్. కాబట్టి ఈ విధంగా అలానే రాజకీయాలు చేస్తారు. మొన్నటికి మొన్న పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఎంక్వైరీ కాకముందే, పోలీసులు ఒక నిర్ధారణ రాకముందే కుటుంబ సభ్యులు వాళ్ళు శాంతిగా ఉండబట్టి వాళ్ళు ఎలాంటి పోలీసులతో సహకరించబడి సరిపోయింది. కానీ లేకపోతే పిరు విధ్వంసానికి ప్లాన్ జరిగిందిగా. అచ్చా అని చెప్పేసి ఎలాంటి ఆధారం లేకుండా ఒకదాన్ని నమ్మించే ప్రయత్నం జరిగిందిగా. బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోస్తామనే డైలాగులు వచ్చాయిగా. అంటే ప్రజల మధ్య అశాంతిని క్రియేట్ చేయడానికి
కారకులు అయ్యే ప్రయత్నం జరిగింది. దీనివల్ల అన్ని భయపడాల్సి వస్తుంది. ఒకటి గతంలో ఉంది అంటే ఇంకోటి భయపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎస్ రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. ఏం చెప్తారు? ఏ టైంకి వస్తున్నారు? ఎవరెవరు వస్తున్నారు ఈరోజు 10 గంటలకి? మేము అప్పుడు టీడీపీ వాళ్ళు సవాల్ చేశారు. ఆ సవాల్ను స్వీకరించి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా 10 గంటలకు నేను టీటీడీ గోశాలకు వస్తానని చెప్పి ఆయన ప్రతి సవాలు విసిరిన మీదట రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీసులను పెట్టి వీళ్ళు బయటికి రాకుండా చూస్తున్నారు. మరి ఇంకా ఏ టైంకి వస్తారు, ఎలా వస్తారండి? అంటే ఓ పక్కనేమో వీళ్ళు సవాల్